హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర రొయ్యి పొట్టుతో కర్రీ చేస్తున్నాను. ఈ రొయ్యి పొట్టుని నీట్గా ఫ్రై చేసుకొని దీన్ని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో ఆనియన్స్, పసుపు, టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా కొంచెం ఉప్పు వేసి బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందాక నానపెట్టుకున్న ఎండు రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కర్రీనంతా దీనిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే గోంగూర రొయ్య పొట్టు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.